తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన విలువైన ప్రాణాలను ధారపోసినటువంటి ఒక బీసీ బిడ్డ సిరిపురం యాదయ్య అమరత్వం పొందినటువంటి రోజు ఈరోజు. ఆ సిరిపురం యాదయ్య గారికి మా బీసీ సమాజం నుంచి జోహార్లు అర్పిస్తూ ఈ రోజున అమరవీరుల స్థూపం దగ్గర బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తోటి ఇవాళ బీసీ సప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్సీ బీసీ ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న గారు, ఎర్ర సత్యనారాయణ గారు, బుజ్జ కృష్ణ గారు, హరిశంకర్ గారు, జానే యాదవ్ గారు, పుల్కచల్ల శ్రీనివాస్ జరుగుతుంది. ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే. అధికారంలోకి వస్తే మేము మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద బీసీ సప్లాన్ తీసుకొస్తాం. ఆ బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తాము, అసెంబ్లీలో బిల్లు పెట్టి అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు 26వ తేదీన నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి బీసీ సప్లాను అసలు ఊసేలేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరు కూడా మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ప్రకటించిన విధంగా 42% నిధులతోటి బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం లేదు. అంటే మూడోసారి కూడా బీసీలను మోసగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే ఈ ధర్నా ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. మీరు విధిల్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు వద్దు, మీ బిచ్చపు మెతుకులు బీసీలకు వద్దు. మాకు చట్టబద్ధమైనటువంటి నిధులు కావాలి. మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే చట్టబద్ధమైన నిధులు ఉన్నాయో జనాభా దామాష ప్రకారం మా నిధులు మాకే కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే కాంట్రాక్టర్లకు దోషిపెడుతుందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోషిపెట్టడానికి మాత్రమే ఉన్నది. ఇవాళ నేను అంటున్నా, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి సొత్తు? మేము పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ అయింది. మరి ఈ రాష్ట్ర బడ్జెట్ మీద మీరు కూర్చొని బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని గొప్పలు చెప్పారు. మీరు వచ్చిన సంవత్సరంలో కేవలం ఒక సంవత్సరం 9,200 కోట్లు, మొన్న 11,405 కోట్లు. మరి ఇప్పుడు ఎంత కేటాయిస్తారో తెలియదు. ఈ 9,200 కోట్లు 11,400 కోట్లు ఎంత పర్సెంట్ బడ్జెట్లో? 3 లక్షల పై చిలుకున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో 9,000 కోట్లు 11,000 కోట్లు చూస్తే కేవలం 3% మాత్రమే నిధులు కేటాయించారు. అంటే సిగ్గు లజ్జ ఉందా ప్రభుత్వానికే మేము అడుగుతున్నాం. 60% జనాభా ఉన్నోనికి 3% నిధులు కేటాయిస్తే బీసీలు అట్లా అభివృద్ధి చెందుతారు. ఒకటి. రెండోది, మీరు కేటాయించినటువంటి నిధుల్లో 11,405 కోట్లలో కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది 3,200 కోట్లు 300 కోట్లు ఖర్చు చేశారు. మీరు ఖర్చు చేసింది కూడా సగంలో సగం కూడా ఖర్చు చేయలే. ఇవాళ పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా చేశారు. బీసీలకు స్వయం ఉపాధి హామీ పథకాలు లేవు, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి నిధులు లేవు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అట్లా మోసం చేయాలని చూస్తుంది బిడ్డ. ఈ గన్ పార్క్ సాక్షిగా హెచ్చరిస్తున్నాం. మీరు ఈ బడ్జెట్లో కనుక బీసీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా. సిగ్గు తెచ్చుకోండి. ఒకసారి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం చూసి సిగ్గు తెచ్చుకోండి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 52,000 కోట్లతోటి బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కేటాయింపు చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి నీకేమైంది?
రేవంత్ రెడ్డి నిలదీసి కడగాల్సిన బీసీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీసీ జాతి వల్ల, బీసీల వల్ల బీసీ కార్డు ఉపయోగించే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది. అందుకనే సప్లాన్ తెస్తారా, బీసీ మంత్రులు రాజీనామా చేస్తారా తేల్చుకోవాలి. మీరు సప్లాన్ తెస్తేనే రాష్ట్రంలో సవ్యంగా తిరుగుతారు. ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా మల్లన్న చెప్పిండు, అన్న ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకుందామని. కాబట్టి మేము అంటున్నాం, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈరోజు జరిగేటువంటి ఈ ధర్నా మీకు హెచ్చరిక మాత్రమే. ఇక మీరు కనుక సప్లాన్ లేకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రోగ్రాం అది చెలో అసెంబ్లీ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పి చేస్తాం, బరాబర్ చెప్పి చేస్తాం. లక్షల మంది అసెంబ్లీ ముట్టడించడానికి మా కులవృత్తులతోటి మా గొర్రెలు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం, మా బర్రు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం, మా కులవృత్తులన్నీ మీ అసెంబ్లీ తోలి అసెంబ్లీని 100% ముట్టడించి తీరుతాం. ఢిల్లీలో నిన్న శభాష్ అన్నాడని పేపర్లలో టీవీలలో వచ్చింది. నేను అంటున్నా, మోసం చేసేందుకు శభాష, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు శభాష, బీసీ కులగణాంకాలు లెక్కలు బయటపెట్టనందుకు శభాష, నామినేటెడ్ పోస్టులు ఇవ్వనందుకు శభాష, ఇవాళ అగ్రవర్ణాలకు కాంట్రాక్టులు 1000 కోట్లు కట్టబెడుతున్నందుకు శభాష అంటురా. రాహుల్ గాంధీ, నువ్వు మైలురాయి లాంటివి, ఎంత దూరం ఉందో చూయిస్తావు తప్ప మా ఎమ్మటి వచ్చినోని కాదు. పేరుకు మాత్రం సామాజిక న్యాయం అంటున్నారు. నిధుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలి. 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే మాకు బరాబర్ 1,80,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మా వాటా కావాలి. మా వాటా మాకు ఇవ్వకపోతే దంచి తీసుకుంటాం బిడ్డ. ఏమనుకుంటారో మర్యాద ఇస్తేనే ఇవ్వండి. ఇవాళ మర్యాద ఇవ్వకపోతే ఇవాళ మేమందరం, మాకు ఎలాంటి భేషజాలు లేవు, మేము అన్నదమ్ములం. ఎవరి ఎజెండా ఒకటే, దారులు వేరైన ఎజెండా ఒకటే. కానీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలి పిల్లిలాగా ఉద్యమిస్తాం. ఇవాళ సిరిపురం యాదయ్య అమరత్వం సాక్షిగా చెప్తున్నాం. బీసీ సప్లాను పెడతారా, మీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటారా మీరే తెలుసుకోండి. 60% ఉన్న బీసీలు పిడికిలు బిగిస్తే మీరు ఖచ్చితంగా గాల్లే కొట్టుకుపోతారు బిడ్డ. ఇవాళ నియంత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియంత ప్రభుత్వాన్ని ఇవాళ ఫామ్ హౌస్ పంపించడం మీరు లెక్క కాదు. మల్లన్న చెప్పినట్టు నువ్వు అతి బలహీనమైన ముఖ్యమంత్రి అని చెప్పిండు, ఇప్పుడు చెప్తాడు మళ్ళా. కాబట్టి మీరు కనుక ఇస్తే సప్లాన్ పెడితే మాకేం భేషాజాలు లేవు. సప్లాన్ పెడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాం. సప్లాన్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడించి, మంత్రుల ఇళ్ళ ముట్టడించి, మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనలు అడ్డుకొని ఈ ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్లో అమరవీరుల సాక్షిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని పల్లెలకు కూడా తీసుకుపోతాం. గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రోకలు అవసరమైతే మొన్న రిజర్వేషన్ల ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్ర బంద్ పిలిపించినమో బీసీ సప్లాన్ తీసుకురాకపోతే అవసరమైతే రాష్ట్ర బంద్ పిలిపించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీల దమ్మేందో, బీసీల పోరాట పడిమేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు.